వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ మొఘల్ సామ్రాజ్యం అక్బర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అక్బర్ క్రీస్తు శకం 1556 నుంచి క్రీస్తు శకం 1605. అక్బర్ క్రీస్తు శకం 1542 నవంబర్ 23న అమర్కోటలో హుమాయూన్, హమీదా బాను బేగం దంపతులకు జన్మించాడు. అసలు పేరు అబుల్ ఫాత్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. క్రీస్తు శకం 1555లో హుమాయూన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃస్థాపితం చేసి అక్బర్ను బైరామ్ ఖాన్ సంరక్షణలో పంజాబు ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. క్రీస్తు శకం 1556లో హుమాయూన్ మరణించే నాటికి అక్బర్ కలనూరు ప్రాంతంలో ఉన్నాడు. అతడు చనిపోయాక బైరామ్ ఖాన్ క్రీస్తు శకం 1556 ఫిబ్రవరి 14న అక్బర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించాడు. అదే సమయంలో బీహార్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా సేనాని హేమ రాజ్ ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు. విక్రమ్జిత్ అనే బిరుదుతో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. బైరామ్ ఖాన్ ఆధ్వర్యంలో అక్బర్ క్రీస్తు శకం 1556లో రెండో పానీపట్ యుద్ధంలో హేముని ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. సింహాసనం అధిష్ఠించే సమయంలో అక్బర్ చిన్నవాడు కావడంతో బైరామ్ ఖాన్ సర్వాధికారాలు చెలాయించాడు. దీంతో అక్బర్ పెంపుడు తల్లి మహం అంగాకు బైరామ్ ఖాన్కు మధ్య కొంతకాలం అంతర్యుద్ధం కొనసాగింది. అక్బర్ ఆస్థానంలోని ముగ్గురు చరిత్రకారులు రచించిన పర్షియన్ గ్రంథాలు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలుపుతున్నాయి. 1. అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలో చరిత్రకారుల్లో ఒకరు. ఈయన అక్బర్నామా, ఐనీ అక్బరీ అనే 2 పర్షియన్ గ్రంథాలను రచించారు. అక్బర్నామా తైమూర్ నుంచి అక్బర్ వరకు మొఘల్ వంశ చరిత్రను, ఐనీ ఈ అక్బరీ గణాంకాలతో సహా మొఘల్ పరిపాలనను తెలియజేస్తాయి. అబుల్ ఫజల్ను 1602లో బీర్ సింగ్ బుందేలా అలహాబాదులో హత్య చేశాడు. యువరాజు సలీం ఆదేశాలతో ఇది జరిగింది. 2. అబ్దుల్ ఖాదిర్ బదౌని. అబుల్ ఫజల్ ఉదారవాది కాగా బదౌని సనాతనవాది. అక్బర్ లౌకిక విధానాలను తీవ్రంగా విమర్శించాడు. ముంతాకబ్ ఉల్ తవారిక్ లేదా తారీఖే బదౌని, తారీఖే అల్పి ఇతడి రచనలు. 3. నిజాముద్దీన్ అహ్మద్. ఇతడు తబాకత్-ఏ అక్బరీ అనే చారిత్రక గ్రంథాన్ని రచించాడు. అక్బర్ సైనిక విజయాలు. అక్బర్ 1561 నుంచి 1601 మధ్య కాలంలో అనేక రాజ్యాలను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. క్రీస్తు శకం 1561లో మాల్వా రాజ్యంపై దండెత్తి పాలకుడైన బాజ్ బహదూర్ను ఓడించి ఆదం ఖాన్ను గవర్నర్గా నియమించాడు. ఇది అక్బర్ జయించిన తొలి రాజ్యం. క్రీస్తు శకం 1564లో గోండ్వానా పాలకురాలైన రాణి దుర్గావతి ఆమె గవర్నర్ బీర్ నారాయణ్ను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. అసఫ్ ఖాన్ను అక్కడి ప్రతినిధిగా నియమించాడు. 1572లో గుజరాత్ను జయించాడు. ఇక్కడే కాంబేలో తొలిసారిగా అక్బర్ సముద్రాన్ని చూశాడు. ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. అక్కడ బులందు దర్వాజాను ఏర్పాటు చేశాడు. 1574 నుంచి 76 మధ్య బీహార్, బెంగాల్ను జయించాడు. 1586లో కాశ్మీర్, కాబూల్, బెలూచిస్తాన్ రాజ్యాలను జయించాడు. 1591లో సింధును, 1592లో ఒరిస్సాను ఆక్రమించుకున్నాడు. 1595 నుంచి 1600 మధ్య అహ్మద్ నగర్ పాలకురాలు చాంద్ బీబీతో 2 యుద్ధాలు చేశాడు.
బీరార్, బాలాఘాట్, అహ్మద్నగర్ను సొంతం చేసుకున్నాడు. 1601లో ఖాందేశ్ రాజ్యాన్ని జయించి రాజధానులైన అసిర్గర్, బుర్హాన్పూర్లను స్వాధీనం చేసుకున్నాడు. దీనికి దందేశ్ అని పేరు పెట్టాడు. ఇదే అతడి చివరి సైనిక విజయం. మత విధానం. అక్బర్ లౌకిక విధానాలే అతడిని మధ్యయుగ చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తిగా నిలబెట్టాయి. తన గురువు అయిన అబ్దుల్ లతీఫ్ ద్వారా నేర్చుకున్న సూఫీ సిద్ధాంతమైన సులియే కుల్ ఆధారంగా పరిపాలన కొనసాగించాడు. సులియే కుల్ అంటే అందరికీ శాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వం అని అర్థం. అక్బర్ లౌకిక చర్యలు. 1562లో బలవంతపు మత మార్పిడులను నిషేధించాడు. 1563లో హిందువులపై విధించే తీర్థయాత్రల పన్నును రద్దు చేశాడు. 1564లో ముస్లిమేతరులపై విధించే జిజియా పన్నును రద్దు చేశాడు. తాను వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీలకు సంపూర్ణ మత స్వేచ్ఛను ప్రసాదించాడు. చర్చులు నిర్మించుకోవడానికి క్రైస్తవులకు, దేవాలయాలు నిర్మించుకోవడానికి హిందువులకు అనుమతులు ఇచ్చాడు. గోవధను నిషేధించి హిందూ పండుగల్లో పాల్గొన్నాడు. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఇస్లాంపై చర్చలు నిర్వహించాడు. 1578 నుంచి 1582 వరకు ఇక్కడ సర్వమత సమ్మేళన సభలను నిర్వహించాడు. వాస్తు కళా రంగాల అభివృద్ధి. అక్బర్ కాలంలో వాస్తు కళా రంగాలు అభివృద్ధి చెందాయి. అతని కాలంలోనే పర్షియన్ చిత్రలేఖన సంప్రదాయానికి పునాదులు పడ్డాయి. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్ ఎంతో ప్రసిద్ధి చెందాడు. అక్బర్ నిర్మాణాల్లో హిందూ పర్షియన్ పద్ధతులు, శైలులు కనిపిస్తాయి. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే నూతన రాజధానిని, అందులో అనేక కట్టడాలను నిర్మించాడు. హుమాయూన్ సమాధి, జోధాబాయి భవనం, దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాస్, బులంద్ దర్వాజా లాంటి ఎన్నో కట్టడాలను నిర్మించాడు. ఢిల్లీలోని ముత్యాల మసీదు, మోతీ మసీదు అక్బర్ కాలంలో నిర్మించినవే. ఇలా అక్బర్ గొప్ప విజేతగా, విశాల సామ్రాజ్య నిర్మాతగా, పరిపాలనా దక్షుడిగా, భవన నిర్మాతగా పేరొంది అక్బర్ ది గ్రేట్ గొప్ప చక్రవర్తిగా కీర్తిని గడించాడు. ఇతర ముఖ్య సంస్కరణలు. అక్బర్ తన రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం సుబాలు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించాడు. షేర్షా సర్కార్లను రాష్ట్రాలు సృష్టిస్తే అక్బర్ సుబాలు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని మొత్తం 15 సుబాలుగా విభజించాడు. సామ్రాజ్యానికి చక్రవర్తి, సుబాకు సుబేదార్, సర్కార్కు ఫౌజ్దార్, పరగణాలకు కనుంగో, గ్రామానికి పట్వారీ, చౌకీదారులు ముఖ్యులుగా ఉండేవారు. నగర పాలనకు కొత్వాల్ సర్వాధికారి అని ఐనీ ఈ అక్బరీ గ్రంథం పేర్కొంటుంది. అక్బర్ రెవెన్యూ సంస్కరణల్లోనూ షేర్షా విధానాలనే కొద్ది మార్పులతో కొనసాగించాడు. షేర్షా భూములను సర్వే చేయించి ఉత్తమ, మధ్యమ, అధమ అనే భాగాలుగా విభజిస్తే అక్బర్ భూములను పోలజ్, పరౌటి, చాచర్, బంజర్ అనే రకాలుగా విభజించాడు. పంటలో 1/3 వంతును భూమిశిస్తుగా నిర్ణయించాడు. అక్బర్ రెవెన్యూ విధానాలను అతడి రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ అమలు చేశాడు. ఇతను ప్రవేశపెట్టిన భూమిశిస్తు విధానాన్ని జబ్తీ, జాబితా పద్ధతిగా పేర్కొంటారు. 10 సంవత్సరాల సగటు పంటల ఉత్పత్తి ధరలను లెక్కించి 1/3 వంతు శిస్తు విధించడం వల్ల దీన్ని దహసాల పద్ధతి అని కూడా పేర్కొంటారు. భూమిని కొలిచేందుకు షేర్షా కాలంలో జరీవిబ్ అనే జనపనార తాడును వినియోగిస్తే అక్బర్ దాని స్థానంలో ఇలాహీ గజ్ అనే లింకుల గొలుసును ప్రవేశపెట్టాడు.
రైతులు శిస్తును ధన ధాన్య రూపంలో చెల్లించేందుకు అనుమతించాడు. అందుకే దీన్ని రైతువారీ విధానమని పేర్కొంటారు. రైతువారీ విధానాన్ని రూపొందించిన పాలకుడు షేర్షా.